ఏర్పాట్లు చేయండి, మిల్లర్స్ కూడా పర్యవేక్షించండి. మిల్లర్స్ ఎక్కడైనా గ్యాంగ్ అప్ అయిపోయి లేకపోతే రైతులకు నష్టం కలిగించే విధంగా ఏదైనా మిల్లర్స్ కూడా ఒకవేళ లోకల్గా రైతులను ఏదైనా ఇబ్బంది కలిగించినంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నో మెర్సీ. ఇందులో తప్పులు ఎవరు చేస్తున్నా, కింది అధికారులు చేసినా, మిల్లర్లు చేసినా, దళారులు చేసినా ఎవరిని కూడా మీరు మినహాయించేది లేదు. మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. కలెక్టర్స్ ఆర్ ఆల్ ఎంపవర్డ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ కల్ప్రిట్స్. సో మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ప్యాడీ సేకరణలో అద్భుతం. ఎందుకంటే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జర్నల్స్ పబ్లిష్ చేసిన ఇండియాలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ కింద తెలంగాణ 2,75,00,000 మెట్రిక్ టన్నులు ఈ రెండు రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 పంటలలో పండించమని ఈరోజు రిపోర్ట్స్ ఉన్నాయి. నిజంగా ఇది వ్యవసాయ శాఖకు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక అభినందన. నేను మనస్ఫూర్తిగా ఈ విజయాన్ని సాధించిన మిమ్మల్ని అభినందిస్తూ